మసాలా ఐటమ్స్ చెప్పాను కదా, ఇదిగోండి మట్కీ దాల్ ఇదే. సేమ్ పెసర్ల లాగే ఉంటాయి, కాకపోతే రెడ్ కలర్ ఉంటుంది. అండ్ శనగలు, బఠానీ, తెల్ల బఠానీ, ఇవి పెసర్లు. ఇది వచ్చేసి మసూర్ దాల్ అనమాట. ఎర్రపప్పు ఉంటుంది కదా, అది క్లోజ్డ్ పప్పు, నాకేమంటారో ఇక్కడైతే పప్పు ఐటమ్స్ ఎక్కువ వాడతారనమాట. గ్రెయిన్స్, పల్సెస్ అయితే ఎక్కువ వాడడం నేను చూసాను. ఇవి వచ్చేసి రాజ్మా, అండ్ ఇది వచ్చేసి మినుములు, ఇది వైట్ రాజ్మా, ఇది మినప్పప్పు ఇంకొక టైప్, ఇది బగర్ అని అన్నారు. ఇదైతే నాకు కూడా తెలీదు, నేనైతే దేనికి యూజ్ చేయలేదు ఎప్పుడు, చూడలేదు. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, మనకు కావాల్సిన ఐటమ్ ఇదే అనమాట. తర్వాత ఇవి అన్నీ ఇంకా రవ్వ, పిండి, మైదా, ఆట, సూజీ రవ్వ, అవన్నీ టైప్స్, ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి పౌడర్ ఏదో అమ్ముతున్నారు. ఇది షుగర్ అనేసి ప్యాక్ చేసి అన్నీ పెడతారనమాట, పప్పులు, షుగరు అన్నీ. ఇది వచ్చేసి రాగుల్ ప్యాకెట్స్. ఇదేంటో నాకు తెలీదు, మా పాప తీసుకొచ్చి అడిగితే నాకు కూడా తెలియదు అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే సేమ్ డిమార్ట్ లాగే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. ఇవి ఆయిల్. తర్వాత ఇది వచ్చేసి ఘీ సెక్షన్ అనమాట. మనమైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ రాజగిరి లడ్డు అని చూసాను, నేను బాగా చూసాను. ఈ రాజగిరి లడ్డు అయితే తినలేదు, చాలా గట్టిగా ఉంది, బట్ హెల్దీ అనుకుంటాను. అండ్ ఇది వచ్చేసి కాజు, డిఫరెంట్ టైప్స్, చీజ్ కాజు అని అంట, నేనైతే ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారు, అన్ని డ్రై ఫ్రూట్స్, డేట్స్. ఫ్రీజర్ సెక్షన్లోకి వస్తే నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే ఇదే చాక్లెట్ కాంపౌండ్ అనమాట. వైట్ చాక్లెట్, ప్యూర్ చాక్లెట్ ఉంటాయి కదా అది. ఇవి వచ్చేసి డ్రై చేసిన ఫ్రూట్స్, కివి, రాస్బెర్రీ, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, ఇది వచ్చేసి పప్పాయ, ఇది స్ట్రాబెర్రీ, అండ్ ఇదైతే చెర్రీస్. ఇంకా నాకు బాగా డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే పైనాపిల్ అండ్ మ్యాంగో కూడా ఉంది, చూసారా, స్లైసెస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మ్యాంగో అనమాట. ఇవి ప్రూన్స్. ఇట్లా అన్ని డ్రై ఐటమ్స్ నేను బేగం బజార్లో అయితే చూసాను హైదరాబాద్లో, బట్ ఇక్కడ ఇట్లా ప్యాక్డ్ ఐటమ్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ గోదావరి బ్రాండ్ ఫేమస్ అనమాట. ఇందులో ఘీ, మిల్క్, బటర్ మిల్క్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి మెడికల్ రిలేటెడ్ అన్ని, జండు బామ్ అవి. ఇదేదో బిగ్ వీట్ అంట, నాకైతే తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. వచ్చేసి అయితే సాబ్దానా చూడ.